హాయ్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మధ్యలో ఒక 10 సెకండ్స్ 9:16 వెర్టికల్ రిజల్యూషన్ అనేది వస్తది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్‌డబ్ల్యూడీ వ్లాగ్స్ లైఫ్ వితౌట్ డయాబెటిస్. ఈ పిరమిడ్ తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం అనే ఊరికి దగ్గరలో పేరవరం అనే గ్రామంలో ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది లాంగ్ వ్యూలో ఈ విధంగా ఉందండి పిరమిడ్. సో పిరమిడ్ అలా ఉంటే చూడండి, చుట్టూ గ్రీనరీ చూడండి ఒకసారి ఎంత బాగుందో. అన్ని పచ్చని పొలాలు, ఇటుపక్కేమో అన్ని పచ్చని పొలాలు, ఇటుపక్క చూస్తేనేమో చూడండి అంత గోదావరి. సో ఈ విధంగా ఈ ప్లేస్లో ఈ పిరమిడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇది ఏషియాలోనే అత్యంత పెద్ద పిరమిడ్ అంటండి. సో ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదండి, నెక్స్ట్ ఇయర్ జూన్లో 2027కి అప్పటికల్లా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. సో ఇప్పుడు ఈ పిరమిడ్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది, అలాగే లోపల ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం పదండి. ఇది ఈ పిరమిడ్కి ఎంటర్ అవుతున్నప్పుడు వ్యూ అండి. మొన్న ఇక్కడ ఏదో ఉగాదికి చాలా పెద్ద ప్రోగ్రామే జరిగింది. ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం అంట. ఇది చాలా పెద్ద ప్లేస్లో దీన్ని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఒకసారి చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉందో. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇప్పుడు మనం పిరమిడ్ మధ్యలో నుంచున్నామండి. 4 వైపులా చూడండి పొడవు వెడల్పు ఎలా ఉన్నాయో. ఇప్పుడు మనం పైకి ఎక్కుదాము పదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఈ పిరమిడ్ పేరు శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అండి. ఇతనేనండి ఈ పిరమిడ్ని కట్టించేది, పత్రిజీ బాబా గారు. సో ఇందులో ఫ్లోర్గా లెక్కేసుకుంటానండి. ఇప్పుడు స్ట్రైట్ కనిపించేది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఆ పైన 4 కిటికీలు ఉన్నాయి చూసారా, అది సెకండ్ ఫ్లోర్, దానిపైన థర్డ్ ఫ్లోర్, దానిపైన ఫోర్త్ ఫ్లోర్. అసలు ఇంత పెద్ద పిరమిడ్లో అన్ని ఫ్లోర్స్ అసలు చాలా కష్టమైన పని. ఇంత పెద్ద పిరమిడ్ కట్టడమే కష్టం అండి. అసలు చాలా హ్యూజ్ కెపాసిటీ ఉన్న పిరమిడ్ అండి ఇది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇదిగోండి, ఇదంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అండి పిరమిడ్లో. చూసారా ఎంత పెద్దగా ఉందో. అసలు ఇంత పెద్ద పిరమిడ్ నేను ఎప్పుడు చూడలేదు. ఏదో ఈజిప్ట్లో పెద్ద పెద్ద పిరమిడ్స్ ఉంటాయని చెప్తారు, కానీ ఇది మన ఈస్ట్ గోదావరిలోనే ఇంత పెద్ద పిరమిడ్ కడుతున్నారు. చూసారా, ఈ ఫ్లోర్ పైన ఇంకో ఫ్లోర్ ఉంది చూసారా. ఇలాంటి ఇంకా 3 ఫ్లోర్లు ఉన్నాయంటండి పైన. అంత పెద్ద పిరమిడ్ అండి ఇది. అసలు ఇలాంటి పిరమిడ్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం అండి. కానీ ఇది మన ఈస్ట్ గోదావరిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆత్రేయపురం ఊరి దగ్గర. ఈ పిరమిడ్ లొకేషన్ కూడా చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఇది మామూలు ప్లేస్లో కట్టలేదండి. అసలు ఈ పిరమిడ్ చుట్టూరు కూడా పచ్చని పొలాలండి. చూడండి అసలు మొత్తం అంతా గ్రీనరీ. చూసారా పచ్చని పొలాలు. ఇక్కడ ఏదో పెద్ద ఈవెంట్ జరిగిందండి. ఇదంతా కూడా డిస్మాండిల్ చేస్తున్నారు. చూసారా అసలు ఈవెంట్ కూడా చాలా భారీ ఎత్తున జరిగింది. ఈ టెంట్లు ఇవన్నీ కూడా చాలా పెద్దగా వేశారు ఇల్లు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. దీనికి మించి పైకి అయితే వెళ్ళొద్దని చెప్పేశారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, కొంచెం సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయంట. దీనిపైన చూసుకుంటే ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి చూడండి. అదొక ఫ్లోరు. సో ప్రజెంట్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది కదండి ఇది. ఇప్పుడైతే ఈ రూమ్లో ధ్యానం అనేది చేసుకుంటారంట ఇక్కడ వచ్చిన వాళ్ళందరూని. సో టెంపరీగా దీన్ని సెట్ చేశారు ఈ హాల్లో. ఇది కూడా చిన్నది కదండి, ఇది కూడా చాలా పెద్దది. ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటేనండి, ఇక్కడ 365 డేస్ అన్నదానం జరుగుతూనే ఉంటుందంటండి. పిరమిడ్ పూర్తయ్యేంత వరకు ఈ విధంగా భోజనశాల అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ భోజనశాల వెనకాలే కిచెన్ అనేది ఇక్కడ సెట్ చేయడం జరిగిందండి. ఇదేమో హ్యాండ్ వాష్, ఈ పక్కనేమో ఇక్కడంతా వంటలు వండుతారు. ఇది కూడా టెంపరీగానే సెట్ చేశారంటండి. ఈ పిరమిడ్ చుట్టూ కూడా యోగులు, మునులు, స్వాములు ఫోటోలతోని ఈ విధంగా మొత్తం అంతా డెకరేట్ చేశారండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పిరమిడ్లో ఎవరైనా వస్తే బస కూడా ఫ్రీగా చేయొచ్చండి. ఇక్కడ ఫుడ్ అలాగే అకామిడేషన్ కూడా వీళ్ళు కంప్లీట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలాంటి పిరమిడ్లో మనం ధ్యానం చేసినప్పుడు మనకు స్ట్రెస్ తగ్గి బీపీ, డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుందండి. సో మీరు కానీ ఎవరైనా ఈ ఆత్రేయపురం ఊరు దగ్గరలో ఉంటే తప్పకుండా దీన్ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.